తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 6 డిఏల్లో 3ంటిని దసరా నాటికి ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కవిత పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు అనేక మాటలు చెప్పారని కవిత మండిపడ్డారు. 1వ తేదీన జీతాలు ఇస్తామని, ఈఎంఐలతో కట్టుకోవచ్చంటూ హామీలు ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగుల పాత్రను కించపరిచే విధంగా 1 డిఏ మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. ఉద్యోగస్తులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి మాటలు ఉద్యోగులకు చెప్పడం జరిగింది. సమయానికి జీతం ఇస్తామని, 1వ తారీఖు ఇంతకు ముందే అన్ని రకాలుగా కూడా మీరు కిస్తులు కట్టుకుంటే అవకాశం ఉంటుందని, డిఏలు టీఆర్ఎస్ ఇస్తలేదని, మేము ఇస్తామని అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడి నిన్న ముఖ్యమంత్రి గారు కేవలం 1 డిఏ మిగిలించడం ఉద్యోగస్తులకు నిజంగా ఉద్యోగస్తుల త్యాగాలను, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను అన్నింటినీ కూడా కించపరచడమే అని చెప్పి నేను భావిస్తూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి అన్ని డిఏలను కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో